అందరికీ నమస్కారం. ఈరోజు కాపుల ఆత్మగౌరవానికి పొంగూరు నారాయణ గారికి దాతృత్వానికి మరో అడుగు పడింది. ఏదైతే ముందుగా హామీ ఇచ్చి ₹1 ఇచ్చినారో దీని కొనసాగింపుగా మరో ₹1 ఇస్తానని పొంగూరు నారాయణ గారు ప్రకటించడం, ఈరోజు వారి అల్లుడు గారైన పునీత్ గారు కలెక్టర్ గారికి కాపు భవన్ కమిటీ సభ్యులతో ₹1 అందజేయడం మరో విశేషం. ఈరోజు పొంగూరు నారాయణ గారు ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఏ కులానికి ఏ మతానికి చెందిన భవనాలను నిర్మించడంలో కానీ వాటిని ఆధునీకరించడంలో కానీ ఫండ్స్ ఇవ్వడంలో కానీ ముందడిగే వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కాపు భవన్ ఏదైతే ఉందో కాపు ప్రజల ఆత్మగౌరవం కాపాడబడేటట్టు 3.5 ఎకరా స్థలం కేటాయించడమే కాకుండా గతంలో ₹1 ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కారణభూతులయ్యారు. సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి సమాజానికి మనం ఏదైనా చేయాలనే విధంగా మా మంత్రి పొంగూరు నారాయణ గారు మరో ₹1 ప్రకటించి ఈరోజు కాపు భవన్ ఆధునీకరణకి మరో ఫ్లోర్ వేసేదానికి డబ్బులు ఈరోజు ₹1 ఇవ్వడం ఈరోజు మాదానంగా ఉందని, కేవలం ఒక మతం ఒక కులం వారే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటట్టు కాపు భవన్ కమిటీల్లో కలెక్టర్ గారిని కమిషనర్ని కానీ భాగస్వాములను చేస్తూ మా అందరితో కమిటీ చేయడం, ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందిస్తూ, ఇటువంటి నాయకులు